హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. ఇప్పుడు వినాయక చవితి కదండి, అందుకే ప్రసాదంగా ఈరోజు ఇంట్లోనే చేశాను. ఎలా చేశాను అనేది చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి మనకు పులిహోరకు కావాల్సిన పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే మనం ఉడికించుకున్న అన్నం కూడా చల్లారనివ్వాలి. కొంచెం వెడల్పటి స్టీల్ బేషన్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. అది చల్లారే లోపల మనం పోపు చేసుకుందాం రండి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పులిహోరలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అనేది వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఇది ఫ్లేవర్ బాగుంటుంది. చివర్లో కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా ఫ్రై అయ్యాక సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మన అన్నం ఎంత తీసుకున్నామో దానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్నాక చింతపండు అనేది గుజ్జు తీసుకొని ఈ విధంగా చింతపండు తొక్కలు పడకుండా నెమ్మదిగా జాలి సహాయంతో ఈ విధంగా పోసుకున్నాను. తర్వాత ఇది చిక్కబడేంత వరకు కూడా మరిగించుకోవాలి. చింతపండు అనేది కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా పోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు గుజ్జుగా అయ్యేంత వరకు కూడా చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అన్నం కూడా మనకు చల్లారింది. తర్వాత మనము వేసుకున్నటువంటి పోపు అనేది ఇందులోకి వేసుకొని మొత్తం కలిపి పెట్టుకున్నట్లయితే చింతపండు పులిహోర ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని నేను ఈ విధంగా టిఫిన్లోకి పెట్టుకొని తీసుకెళ్ళాను అన్నమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కూడా.